'గామి' మూవీ ఇప్పుడే సెకండ్ షో చూసాను. అస్సలు ఏందిరా ఆ సినిమా! అబ్బా! మైండ్ బ్లోయింగ్. అస్సలు ఆ స్టోరీ ఏందో, అది అసలు ఏం చెప్పాలి ఆ సినిమా గురించి అస్సలు అర్థం కావట్లా. ఈ పూల చొక్కా ఇలాంటి రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ అసలు వాళ్ళని ఏమనాలి? అసలు ఏంట్రా అది? సినిమా మనం చూడడానికి వెళ్ళేది ఏంటి, ఒక స్టోరీ ఉండి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండి మన లైఫ్లో, రియల్ లైఫ్లోకి ఆ సినిమాలోకి ఏదైనా కనెక్ట్ అవుతూ ఉంటే సినిమా మనకు బాగా అనిపించింది. అసలు ఈ స్టోరీ ఏందో ఎవరినైనా అడిగినా ఏం చెప్తారో తెలియదు. 2-3 క్యారెక్టర్లు, అదేంటంటే కర్మ. మా ఈ మూవీకి రివ్యూ ఎవడన్నా పర్ఫెక్ట్గా బాగుందని కానీ బాగలేదు కానీ ఇచ్చాడంటే వాటి గోవు అనకూడదు. కానీ అసలు దారుణం రా స్వామి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. బాగుందని చెప్పలేం, బాగలేదని చెప్పలేం. అసలు స్టోరీ ఏందనేది అస్సలు అర్థం కావట్లా. మూవీ చూసే పని అయితే మూవీ థియేటర్లోనే చూడాలి. నార్మల్గా అయితే అసలు చూడం. ఎక్కువసేపు కంపల్సరీ స్కిప్ చేసేస్తాము. స్కిప్ చేస్తేనేమో అర్థం కాదేమో అలా ఉండిపోతాం అంతే. ఏం అర్థం కాదు మూవీ. టోటల్గా బాగుందా బాగాలేదంటే ఏం చెప్పలేం. దీంట్లో అయిపోయింది. ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాము అక్కడక్కడ ఇందిరా అనేసి అనిపించింది. లాజిక్స్ అతలెత్తుకులు ఆడుకోకూడదు. ఏంటో మొత్తానికి విశ్వక్సేనే సినిమా. విశ్వక్సేన్. ఓకే బాయ్.